ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ మై లేట్ రివ్యూ. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను తొందరగా. మార్నింగ్ ట్రై చేశాను కానీ కుదరలేదు. సరే, ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అలా హ్యాపీగా ఉంది. థియేటర్లో ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. అందరూ నిండుగా కనిపించింది థియేటర్. చాలా మంచిగా అనిపించింది. బాగుందండి, భలే ఫన్నీగా అనిపించింది. కాంప్లెక్స్ ప్లాట్ ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా, నీట్గా, క్లీన్గా, ఫన్నీగా, ఓవర్ డోస్ ఎక్కడా అవ్వకుండా చాలా బాగుంది. ఈ సినిమా యాక్చువల్లీ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడడానికి వీకెండ్కి మంచి సినిమా అనుకోవచ్చు. అందులో 2-3 డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి, బట్ స్టిల్ అంత అన్కంఫర్టబుల్ అయితే ఏం అనిపించదు. ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా నవ్వుకుంటారు. మూడ్ ఆఫ్ ఉంటే చూసేయండి, మంచిగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఒక్క ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకో కొంచెం అంటే ఈ మధ్య ఈ సినిమాల్ని కొంచెం ఓటీటీ సినిమాలు లేకపోతే థియేటర్ సినిమాలని డివైడ్ చేస్తున్నారు కదా. అంటే ఈ సినిమా ఓటీటీ సినిమారా, థియేటర్ సినిమారా, అంటే ఎలాంటి వాటిని కన్సిడర్ చేస్తున్నారు? విజువల్గా గ్రాండ్యూర్ ఉంటే అట్లాంటివి థియేటర్ సినిమాలని, నార్మల్గా కొంచెం ఇట్లా ఫన్నీగా సింపుల్గా అట్లా గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయే సినిమాలన్నింటినీ ఓటీటీ సినిమాలు అనేస్తున్నారు. అలా చూస్తే ఈ సినిమా ఓటీటీ సినిమా కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే, జాతి రత్నాలాగా అంటే ఆడియన్స్, ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్ అందరు కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇంట్లో మానిటర్లో చూస్తున్నప్పుడు అంతగా ఫన్ జనరేట్ అవ్వకపోవచ్చు. యాక్టింగ్ అందరిది చాలా బాగుంది. మౌలి బ్రో చాలా బాగా చేశాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. చాలా న్యాచురల్గా సెట్ అయిపోయింది. ఇది చాలా రోజులు అయిపోయింది ఇట్లా పెద్ద విలన్స్ ఎవరు అరుచుకోవడాలు, గొడవ పడాలు ఏం లేకుండా స్మూత్గా ఫ్లోలో వెళ్ళిపోయే సినిమాలు చూసి చాలా రోజులు అయిపోయింది. మ్యాక్సిమం ఇలాంటి సినిమాలు మనం మలయాళంలో చూస్తుంటాం. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సినిమా బాగుంది, ఫన్నీగా ఉంది. ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్కి మంచి సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.